వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు సోమవారం మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. 2019 ఆగస్టులోని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపైన నాడు అక్రమ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గత 5 ఏళ్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆనాడు తమ న్యాయమైన కోర్కెలు సాధనకైనా తలపెట్టడంతో చలో విజయవాడ కార్యక్రమానికి ఆశా వర్కర్లు వెళ్తుండగా పాలకొల్లు రైల్వే స్టేషన్లో బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కని మహిళలు, గర్భిణీలు సైతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విడిచిపెట్టకపోవడంతో వారి కుటుంబాల సభ్యులకు ఆందోళనకు గురిచేశారు. పోలీస్ స్టేషన్లోని నిర్బంధించిన ఆశా వర్కర్లపై మహిళలకు కనీస భోజనం సదుపాయంతో పాటు న్యాయపరమైన సాయం అందించలేదు. ఆనాటి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తున్న ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రామానాయుడుపై నాడు అధికార పార్టీ ఒత్తిడితో పాలకొల్లు పోలీసులు అక్రమ కేసును బనాయించారు. ఈ నేపథ్యంలో మంత్రి రామానాయుడు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తన కేసు విషయంగా ఇదే కోర్టుకు హాజరైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కలవడం జరిగింది. స్థానిక శ్రీ దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులు మరియు అధ్యాపకుల స్పందనతో కళాశాల వార్షిక పత్రికా ఎక్స్ప్రెషన్స్ కళాశాల కమిటీ సభ్యులు కొండేటి నారాయణరావు, కొమ్ముల మురళి మరియు సీనియర్ బీజేపీ నాయకులు DRUCC సౌత్ సెంట్రల్ రైల్వే మెంబర్ జక్కంపూడి కుమార్ ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత శక్తిని వెలికితీయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం పత్రికను ప్రచురిస్తున్నామన్నారు. జక్కంపూడి కుమార్ గారు సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకేతర సిబ్బంది మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
చెందిన ముత్యాల రామారావు 2024-25 సంవత్సరానికి గాను లయన్స్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ స్థాయిలో జిల్లా ఉత్తమ కేబినెట్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. రాష్ట్రంలోని అన్ని లయన్స్ జిల్లాలు క్లబ్ల నుంచి ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి ప్రతి సంవత్సరం ఈ అవార్డులు ఇస్తారు. శని ఆదివారాల్లో పాలకొల్లులోని అడబాల గార్డెన్స్ లో జరిగిన లయన్స్ మల్టిపుల్ కన్వెనర్ లో ఈ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ డి శ్రీశాంతి, లయన్స్ జిల్లా 316 డి గవర్నర్ లయన్ గద్దే శేషగిరి సమక్షంలో ఈ అవార్డుని రామారావుకు అందజేశారు. ముత్యాల రామారావు గత 27 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. లయన్స్ జిల్లాలోని వివిధ హోదాలలో పనిచేశారు. గతంలో మల్టిపుల్ స్థాయిలో బెస్ట్ న్యూస్ లెటర్ ఎడిటర్, మోస్ట్ ఇన్వాల్వ్డ్ లయన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ వంటి పలు అవార్డులు అందుకున్నారు. ప్రింటింగ్ రంగంలోని పేరు ప్రఖ్యాతలు గడించి రామారావు దశాబ్ద కాలమైన దానికి పైగా పత్రికా విలేకరిగా పనిచేశారు. లయన్స్ క్లబ్ లో మాత్రమే కాక మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో పాలకొల్లుకి మండలానికి కన్వీనర్ గా పనిచేశారు. నర్సాపురం సెంట్రల్ బ్యాంక్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. మండలంలో వేములదీవి గ్రామానికి చెందిన తిరుమాని నాగరాజు, తిరుమాని శ్రీనివాసరావు, పద్మావతి వడ్డీ కాసుల పేర్ల మీద ఉన్న 19 ఎకరాల భూమిలో చేపల చెరువు సాగు చేస్తున్నట్లు లీజ్ అగ్రిమెంట్ చూపించి 4 కోట్లు కొట్టేశారు. రైతుల్లో తిరుమాని వడ్డీ కాసులు 4 ఏళ్ల క్రితం చనిపోయాడు. అయితే 2024లో అతను సంతకాలు పెట్టినట్లు లీజ్ అగ్రిమెంట్ లో చూపించారు. రైతులు రుణం తీసుకునేందుకు మరో బ్యాంకుకు వెళ్ళగా ఈ భాగోతం బయటపడింది. దీంతో బాధితులు నరసాపురం పట్టణంలోని సెంట్రల్ బ్యాంకుకు బ్యాంక్ అధికారులను నిలదీశారు. తమ పేరును ఉన్న పొలాలపైన మాకు తెలియకుండా రుణం ఎలా మంజూరు చేశారని వాగ్వాదానికి దిగారు. దీంతో బ్యాంకులోని ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు బ్యాంకుకు వచ్చి రికార్డును పరిశీలిస్తున్నారు. అయితే బ్యాంక్ మేనేజర్ ప్రకాష్ మాత్రం అంతా నిబంధనల ప్రకారమే రుణం ఇచ్చామని చెప్పడం కొసమెరుపు. మీరు తీసారా? ఎవరు ఇచ్చారు? తీసుకొచ్చారు. లీజ్ అగ్రిమెంట్స్ అన్నారు, మేము పెట్టలేదు, మేము ఇవ్వలేదు అంటున్నారు. ఇక్కడ కూడా ఇద్దరు సంచి పట్టినట్టుగా ఇప్పుడు మీరు ఇది ఇచ్చేసారు కదా, ఈ లీజ్ నిజంగానే జరిగిందా లేదా అని ఎవరైతే లీజ్ రాశారో సెకండ్ పార్టీ ఫస్ట్ పార్టీ వాళ్ళని పిలవరా, అడగరా? లేదు మేడం, అడగాల్సిన బాధ్యత మీది లేదా? అంటే వాళ్ళని ఆల్రెడీ వాళ్ళ ఇదే కూడా ఇస్తారా? అవ్వదు మేడం, ఆల్రెడీ చార్జ్ క్రియేట్ చేస్తుంది. వెబ్లైట్ లో చార్జ్ క్రియేట్ చేస్తుంది. పోలీసులు మీడియా అంతా అంటే 36 ఎకరాలు వీళ్ళ పేరు తీసుకొచ్చారు కాబట్టి ఎవరు ఇప్పుడు అతను ఏమని తీసుకున్న అతను పర్సనల్ నాకు సంబంధం లేదంటాడు. మీరు నువ్వే తీసుకొచ్చారంటారా? మీరు తెలుగులోనే కదా మాట్లాడుతుంటా. చచ్చిపోయినోడు పేరు తెచ్చి ఇచ్చాడు ఆడెవడో మొన్న చేశారంటే అది చేశారా లేదా? దీని మీద చూపిస్తుంది కదా అమౌంట్. సార్ అది లీజ్ సార్, అది బ్యాంక్ ఎట్లా ఎవరైనా రావాలి దీనికి. ఈరోజు సెంట్రల్ బ్యాంకులో జరిగినటువంటి మా భూములపై నా పేరు తిరుమాని నాగరాజు, మా బ్రదర్ తిరుమని శ్రీనివాస్, మా నాన్నగారు తిరుమని వడ్డీగాసులు గారు, తిరుమని పద్మావతి అనే నా పేరున 5 ఎకరాలు 30 సెంట్లు, మా బ్రదర్ పేరున 5 ఎకరాలు
మా అమ్మగారి పేరున 4 ఎకరాలు, మా నాన్నగారి పేరున 5 ఎకరాలు, మొత్తం వెరసి 19 ఎకరాల భూమిపై సెంట్రల్ బ్యాంకులో 1,35,00,000 ఒక లోను, 2,36,00,000 రెండో లోను, మా భూములపై లీజుకి ఇచ్చినట్టు అగ్రిమెంట్లు, దొంగ అగ్రిమెంట్లు సృష్టించి ఇవాళ మా భూములని ఈ సెంట్రల్ బ్యాంకులో అటాచ్ చేసి మా భూములపై లోన్ ఇచ్చినట్టు ఇవాళ రావడం జరిగింది. మేము ఈరోజు లోన్కి వేరే బ్యాంకులో ఐడిఎఫ్సి అనే బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి మాకు డబ్బులు అవసరం వచ్చి లోన్ పెట్టుకుందామని మా భూములపై వెళితే ఈరోజు మా భూములన్నీ లోన్ ఆల్రెడీ తీసుకున్నట్టు లోన్ ఉంది మీకు అని చెప్పుకుంటే మేము అవక్కయ్యాము అక్కడ బ్యాంకులో. ఏంటి మా పేరు బ్యాంక్ లోన్ తీసుకుంటాం ఏంటంటే పలానా బ్యాంకులో సెంట్రల్ బ్యాంకులో 1,30,00,000 ఒకటి 2,36,00,000 మీకు బ్యాంక్ మీ పేరుని లోన్లు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాడనే మాకు ఒక్క నిమిషంలో మాకు ఏం చేయాలో మాకు ఆలోచన పట్టలేదు. వెంటనే సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఎవరో పేరుని మా నాన్నగారి పేరు 2020లో మా నాన్నగారు చనిపోతే 2024లో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సృష్టించి ఒక విఆర్ఓ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ సర్టిఫికేట్లు సృష్టించి వాళ్ళ 2,36,00,000 మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరుని లోన్ చేయడం జరిగింది. వాళ్ళ మనం బతుకున్న వ్యక్తి 5 ఎకరాల పొలం పట్టుకెళ్ళి ఒక 5 లక్షల లోన్ కావాలంటే నీ సివిల్ బాగోలేదు, నీకు ఐటీఆర్ లేదు, లేదా నీ పొలం ఎక్కడ, నీ ఆస్తి ఎక్కడ, నువ్వేం చేస్తావు, ఇవన్నీ 1,00,000 ప్రశ్నలు వేసి వాళ్ళ ఒక 5 లక్షలు 10 లక్షలు లోన్ ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు. ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది కేంద్ర బ్యాంకు. ఒక మేనేజరు ఒక ప్రాబ్లంతో మేనేజరు ఫ్రాడ్తో ఇవాళ ఇంత దుష్కరం చేశారు. అదేవిధంగా ఇటువంటి అనేక సర్టిఫికేట్లు సృష్టించి అనేక రకాలుగా ఇంకా ఎన్నో అతను ఈ బ్యాంకులో అనేక కోట్లాది రూపాయల లోన్లు జరిగాయని మేము ఇక్కడికి వస్తే కనపడుతుంది. అందుచేత ఇటువంటి జరిగినటువంటి వాళ్ళని పోలీసు డిపార్ట్మెంట్ వారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళపై చర్యలు తీసుకుని మా భూముల్ని వెంటనే విడిపించాలని, మాకున్నటువంటి ఇవన్నీ రద్దు చేసి మాకు న్యాయం చేయాలని మీ మీడియా పూర్వకంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. నర్సాపురం మండలం మల్లవరం లంక గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో సచివాలయం వద్ద నిరసన తెలిపారు. 5 రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులోని నీరు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు. దారుణం 5 రోజులైనా మంచినీళ్ళు ఇవ్వకపోవడం, దారుణం 5 రోజులైనా మంచినీళ్ళు ఇవ్వకపోవడం. ఇవ్వాలి తాగునీరు వెంటనే, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు వెంటనే, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు వెంటనే, ఇవ్వాలి తాగునీరు వెంటనే, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు వెంటనే, నరసాపురం మండలం మల్లవరం లంక గ్రామంలో తాగునీరు వెంటనే, నరసాపురం మండలం మల్లవరం లంక గ్రామంలో తాగునీరు వెంటనే. దారుణం 5 రోజులైనా తాగునీరు ఇవ్వకపోవడం. కావాలి ట్యాంకుల ద్వారా తాగునీరు, ట్యాంకర్ల ద్వారా తాగునీరు వెంటనే కావాలి, అధికారులు వెంటనే ఇవ్వాలి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఇవ్వాలి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు. దారుణం 5 రోజులైనా మంచినీరు ఇవ్వకపోవడం. దారుణం సమస్యను పరిష్కరించాలి, తాగునీరు సమస్యను అధికారులు వెంటనే కావాలి, ప్రజాప్రతినిధులు వెంటనే కావాలి, అధికారులు వెంటనే ఇవ్వాలి తాగునీరు, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు ఇవ్వాలి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఇవ్వాలి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు. పరిష్కరించాలి మల్లవరం లంక గ్రామంలో తాగునీటి సమస్యను, పరిష్కరించాలి మంచినీటి సమస్యను, ఇవ్వాలి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు, ఇవ్వాలి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు.
ఇక్కడ స్నానం చేయడానికి నీళ్ళు లేక ఇవ్వాలే తాగునీరు వెంటనే, ఇవ్వాలే తాగునీరు వెంటనే, ఇవ్వాలే తాగునీరు వెంటనే, ఇవ్వాలే తాగునీరు వెంటనే, ఇవ్వాలే మల్లవరం లంక గ్రామంలో తాగునీరు, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు, మల్లవరం లంక గ్రామంలో తాగునీరు. దారుణం 5 రోజులైనా తాగునీరు ఇవ్వకపోవడం, దారుణం 5 రోజులైనా తాగునీరు ఇవ్వకపోవడం, దారుణం 5 రోజులైనా తాగునీరు ఇవ్వకపోవడం. ఎం రామాంజనేయులు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. ఈరోజు తాగునీరు సమస్య మీద నరసాపురం మండలం మల్లవరం లంక గ్రామ సచివాలయం దగ్గర మేము ధర్నా చేస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఈ రోజుకి 5 రోజుల నుంచి ఈ గ్రామంలో తాగునీరు అందడం లేదు, అందడం కదా అసలు ఇవ్వడం లేదు. ఈ ఇచ్చే నీరు కూడా ఎప్పుడు చూసినా నిత్యం 360 రోజులు పచ్చగానే మట్టితోటి వస్తుంది. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా మాకు కనీసంగానే ఏదో చేతులు కడుక్కోవడానికో, స్నానం చేయడానికో, వంట చేసుకోవడానికో లేవు. ఈ నీరుతోటి మేము వంట చేసుకుంటుంటే ఆ వండుకున్న అన్నం కూడా పచ్చగానో నల్లగానే వస్తుంది తప్ప ఇక్కడ శుద్ధి చేసి నీరు ఇవ్వట్లేదు అనేది ప్రజలు ఆందోళన పడుతున్నారు. అయితే ఈ 5 రోజుల నుంచి ఇంత పరిస్థితి ఏంటంటే ఆ నీరు కూడా రావట్లేదు. కాబట్టి ఇక్కడ మేము సచివాలయం దగ్గర ధర్నా పెట్టాము. ఇక్కడ ఇప్పుడు 10:30-11 కావచ్చు వస్తుంది. కానీ ఇంతవరకు గ్రామ అధికారులు కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కానీ, ఇతర ఏ అధికారులు ఈ పంచాయతీ తలుపులు తాళం తీసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఇంత వ్యవస్థ ఇంత దారుణంగా జరుగుతుంది అనేది ఇవాళ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ మల్లవరం లంక ప్రధానంగానే, తర్వాత మల్లవరం, లిగితిపూడి, కొప్పరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మనుషులుగా చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఏళ్ల తరబడి ఎప్పుడు కూడా ఇక్కడ తాగునీరు సమస్య, రా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది తక్షణం సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చే వరకు ఈ ఆందోళన నిర్మించమనేది ఒకటి. ఎవరు వచ్చినా ఇప్పుడు తక్షణం ట్యాంకుల ద్వారా నీరు రప్పించి ఈ మే నెల సీజన్ అయ్యి మళ్ళీ పంటకాలం వదిలి శుద్ధి చేసి నీరు ఇచ్చే వరకు ట్యాంకుల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వకపోతే మేము డైరెక్ట్ గా ఎండి ఆఫీసుని కానీ, ఆర్డీ ఆఫీసుని కానీ ముట్టడిస్తాము. కాబట్టి దీనికి పరిష్కారంగా ఇప్పుడు ఊళ్ళో పైప్ లైన్ బద్దలైపోయింది అన్నారు. ఇది ఈవేళే కాదు, ఇప్పటికీ 10-15 సార్లు సంవత్సర కాలంలో పగిలిపోయింది. మరి దీనికి మాట్లాడితే నిధులు లేవని, లేకపోతే ఎవరు వర్కర్ లేరని, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదని ఇలా ఉంటే మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా, ప్రభుత్వాలు ఉన్నాయా, ప్రజాప్రతినిధులు ఉన్నాయా అని మేము అడుగుతున్నాము. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు దీని మీద జోక్యం చేసుకుని మాకు ఒక గంటలో ఖచ్చితంగా ఇక్కడికి ట్యాంకుల ద్వారా తాగునీరు రప్పించి మొత్తం గ్రామం అంతా కూడా ఇవ్వాలి. లేని పక్షంలో ఇదే జనం వెళ్ళి మేము రాష్ట్ర రోడ్డుకి నేషనల్ హైవే మీద కూర్చుని అయినా సరే ఈ అధికారులు లొంగేస్తాము, సమస్యను పరిష్కరించే వరకు వదలమని తెలియజేస్తున్నాం. మాది మల్లవరం లంకసారం, నరసాపురం మండలం. ఇక్కడ ట్రాన్స్ఫారం అప్పుడే 20 రోజుల నుంచి అప్పుడే ట్రాన్స్ఫార్ కాపర్ కాలిపోయి అన్ని అయిపోయి మా ఫీజులు కొట్టేసి ఏడిపించేస్తుంది సార్. కరెంట్ అసలు ఉండలేదు. దానివల్ల మనం కరెంట్ వల్ల మనం కరెంట్ అసలు ఉండలేదు. 1 ఫేజ్ కట్ట ఉండలేదు, 2 ఫేజ్ కట్ట ఉండలేదు, జీరోకి వస్తుంది. అసలు ఫ్రిడ్జ్లో ఇవన్నీ కాలిపోతున్నాయి, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, ఈ ఇన్వర్టర్లు కాలిపోతున్నాయి. తర్వాత మరి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఎట్టుకున్నాయన్నీ పాడైపోతున్నాయి. సంటి పిల్లలు కట్ట ఇబ్బంది అయిపోతుంది సార్. ఇప్పుడు కరెంట్ వల్ల బాగా ఎన్నిసార్లు తీసేస్తారు ఏమో, 1 గంట 1/2 గంట కరెంట్ అసలు ఉండలేదు. పడట్లేదు, పిల్లలు మేము ఇబ్బంది పడుతున్నాము. రెండోది కరెంట్ కూడా ఇబ్బంది పడుతున్నాం బాబా. ఏదైనా మీటర్లో కాలిపోయి ఎన్ని కాలిపోయి, ఫ్యాన్ కూడా తిరుగుతలేదు పండు మాకు, అన్ని కాలిపోయినాయి బాబు. వింటున్నారండి సార్? మరి అది మాకు మీరు మాకు న్యాయం చేసి మీరు గ్రామస్తులు ఏమి చేయరు, మీరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి మీరు చెయ్యాలి మాకు న్యాయం. అర్థమైందండి? కమ్యూనిస్ట్ నాయకులైనా, తెలుగుదేశం నాయకులైనా, ఏ నాయకులైనా మాకు న్యాయం చేసి మాకు మధ్యాహ్నం కాలం వాటర్ రప్పించాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్
హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలోని కాలువ పక్కన నివసిస్తున్న వారిపై భారీ వృక్షాలు పడి నష్టపోవడంతో నష్టపోయిన కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వల్ల నష్టపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని ఆయన అన్నారు. కాలువ పక్కన నివసిస్తున్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తారని తెలిపారు. రుస్తుంబాద్ పంచాయతీలో ఒక కుటుంబం నష్టపోవడం జరిగిందని ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వచ్చి చూసుకోవాలి కదా ఎండి గారు, మీరు కూడా ఇద్దరు రావడం చూడలేదు. అంటే అన్నది కేసు పెట్ట ఎక్కడ డబ్బులు తగిలి ఉండకపోతాం. బాగున్నా అదృష్టం ఏంటంటే ఎవరికేమి అవ్వలేదు. మీరు అందరూ మొన్న గెలిపించారు కదన్నా, అందరూ మాట మా కోసమే గెలిపించుకున్నామండి. మా కోసం అన్ని చేయాలి. రిజిస్ట్రేషన్ పట్టాలని ఎలాంటి జరిగినప్పుడు మీకు ఏదైనా ప్రభుత్వం చేయడానికి ఉంటుంది. మీకేమో ఇక్కడ పట్టాలు లేవు, దీనికి ఎలాంటి గవర్నమెంట్ మనం చేయలేని పరిస్థితి. అప్పుడప్పుడు మీరు అందరికీ ఒక చోట ఉండేది రాయిస్తారు సరేనా, ఒక చోట పెట్టింది బాధ్యత నాది. ఇంకా ఎక్కడో కూడా అక్కడే ఉండేటట్టు మీరు అందరూ ఒక చోట ఉండేటట్టు చేస్తాను అని చెప్పి మీరే రెండు అవసరం అయితే. అంటే అందరూ ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, మనం అందరూ ఉంటారు. ఒకవేళ లేని పక్షంలో మీరు డైరెక్ట్ రండి, ఇబ్బంది లేదు. కంప్లైంట్లు ఎక్కువ సార్ ఏరియాలో, అందుకు ఓకే సార్ కంప్లైంట్ ఇస్తారు. సరే సత్యనారాయణ ఏం చేస్తున్నాం లేకపోతే ఏంటి సరే డీ గారు చెప్పేసి నెంబర్ తీసుకోండి. సార్ రమ్మని చెప్పండి, మాట్లాడతారు. ఎక్కడ ఇబ్బంది ఏంటి? రైట్ ఓకే తీసుకుని అలా ఇస్తాను మీకు. అవునమ్మా, ఏదైనా డెత్ సర్టిఫికేట్ వస్తుంది, తర్వాత వస్తుంది కదా. మరి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరికీ కొన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఏదైతే సీతారాంపురం సౌత్లోంచి కొత్తపేట గ్రామం, మరి జంగాలు మొత్తం కాలువ గట్ట అంతా ఏంటంటే ఇక్కడ మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జంగాల సమాజానికి మరి కుటుంబాలు కూడా దాదాపు ఇంచుమించు ఒక 30 కుటుంబాలు మరి ఇక్కడ కాలువ గట్టును కూడా జీవన విధానం చేస్తున్నారు. నిజంగా దురదృష్టవశాత్తు ఏంటంటే నిన్న జరిగినటువంటి ఈ వర్షాలకి, నిన్న వర్షాలు కానీ గాలి కానీ వేయడం వల్ల మరి చూశారు కదా మీరు అందరూ కూడా, ఇక్కడ చూడండి చెట్లు కానీ ఇక్కడ ఇళ్ళ మీద పడిపోయి వాళ్ళందరూ కూడా పాపం 2-3 కుటుంబాలకు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. మరి ఇక్కడ చూడడానికి వచ్చాం మేము కూడా చూడడానికి. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు ఇళ్ల పట్టాలు ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా అందుకోలేదు వీళ్ళకి. ఏదో కొంతమందికి వేరే చోటన ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే చోటన గతంలో జరిగింది.
ఇప్పుడు ఇవాళ రాబోయే రోజుల్లో వీరందరినీ కూడా ఒక చోటన ఉండే విధంగా కూడా మరి ఇళ్ల పట్టాలు వీళ్ళందరికీ ఒక చోట ఇచ్చే విధంగా నేను పూర్తిగా వీళ్ళందరూ కూడా సహకరిస్తానని చెప్పి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఏదైతే నష్టం జరిగిందో ఈ నష్టం ద్వారా కూడా మరి ప్రభుత్వం ద్వారా మనకు ఏదైనా అవకాశం ఉంటే కనుక వీరికి న్యాయం చేసే విధంగా కూడా న్యాయం జరిగే విధంగా నేను సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుని మరి ఈ గ్రామస్తులు కూడా నేను చెప్పేది ఏంటంటే దయచేసి అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఇలా కాలువ గట్లు ఉండడం వల్ల కూడా ప్రభుత్వం నుంచి కూడా ఏమీ చేయలేని పరిస్థితి కొంత. అదేవిధంగా మీకు పట్టాలు ఇచ్చినప్పుడు ఉంటే కనుక మీరు పూర్తిగా అక్కడికి వెళ్ళి మరి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే మీరు సహకరించడానికి ఉంటుంది. దయచేసి మీ అందరూ కూడా ఏదో ఒక చోటనికి వెళ్ళి మీరు అందరూ ఒక చోటన ఉంటే కనుక మీ అందరి జీవితాలు బాగుంటాయి. అదేవిధంగా మరి పిల్లలను కూడా చదువుకునే విధంగా కూడా పూర్తిగా మేము అన్ని రకాల నుండి సహకరిస్తాం. దాదాపుగా ఇక్కడ 30 కుటుంబాల పైచీలకి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కొంతమందికి గతంలో కొన్ని చోట్ల మరి ఏదైతే మరి మాధవ్ నాయుడు గారు ఇచ్చిన కాలనీలు అక్కడ ఇచ్చారన్నారు. మరి మిగతా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో నేను అధికారులతో మాట వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి పట్టా ఇచ్చే విధంగా అదేవిధంగా వీళ్ళందరినీ ఒక చోటన చేర్చే విధంగా, ఎందుకంటే వీళ్ళ వ్యాపార విధానం అంతా ఒక రకంగానే ఉంటుంది. అందరూ కలిసి కుటుంబాలతో కలిసి మెలిసి వ్యాపారం చేసుకునే విధానం అందరూ ఒక చోట నుండి ఒకరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. కాబట్టి అంటే ఇళ్ళ దగ్గర కూడా ఎవరు ఉండరు. ఏంటంటే దీనికి వాస్తవంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని వదిలేసి మొగుడు పిల్లలు అందరూ కూడా వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వ్యాపార జీవన విధానం వాళ్ళు చేసుకుంటారు. అది కుటుంబాలు అందరూ కొంతమంది పెద్దోళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ పిల్లలు వాళ్ళకి అప్పచెప్పి బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ మనం ఒక చోటన ఇళ్ల స్థలాలు ఇస్తే కనుక బాగుంటుందన్న ఆలోచన, దాన్ని నేను పూర్తిగా సహకరిస్తాను చెప్పి సందర్భంగా వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎగువ కాఫర్ డ్యాం బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం గ్యాప్ 2D వాల్ ను పరిశీలించిన నిమ్మల. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని నిపుణులకు కమిటీ తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. రాష్ట్ర అభివృద్ధి పోలవరం ప్రాజెక్టు పైన ఆధారపడి ఉంది అని నిపుణులకు వివరించిన మంత్రి నిమ్మల, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే గోదావరి జలాలను కరువు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు తరలించడం సాధ్యమవుతుంది. ప్రధాని మోదీ, చంద్రబాబుల లక్ష్యం అయిన నదుల సంధానం పోలవరం ప్రాజెక్టుతో సాధ్యమవుతుంది. ఇప్పటికే గ్యాప్ 2లోని డి వాల్ నిర్మాణ పనులు, బట్రస్ డ్యాం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గ్యాప్ 1, గ్యాప్ 2తో పాటు మిగిలిన పనులకు సంబంధించిన డిజైన్స్ కు త్వరితగతిన అనుమతులు ఇస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయగలుగుతామని నిపుణులకు వివరించిన ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ సిడబ్ల్యూసి, పిపిఏ, ఆఫ్రీ మరియు ఏజెన్సీల సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యానికి ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. Paddy crop. Rice. Oh wow, yeah, that's what we see that along the road. Yes. Yeah, they've got the grain. That's great. So it's harvest time. This will be hanging from the doors. The ornament. Ponaram project constructed, so we'll be having production from 7.2 lakh acres. I get almost 2 lakh acres.
టీచర్ పోలవరం ప్రొడక్ట్ ప్యాడీ Prime Minister Sri Narendra Modi ji has not only declared to take the responsibility for completing the project, but also allocated and released funds. The Polavaram project must be completed by 2027 due to the following reasons. The central government has strongly recommended to complete the project by 2027. If not, పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఇస్తున్న ఉచిత డిఎస్సి శిక్షణ ద్వారా అనేక మంది పేద మహిళలు యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం ఉపయోగపడుతుందని పలువురు అభ్యర్థులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం 95 రోజులు పూర్తి చేసుకుంది. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సోమవారం పంచహారతులు ఘనంగా నిర్వహించారు.
ప్రతి సోమవారం పంచహారతులు అనేక సంవత్సరాల నుంచి నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. पार्वती क्षेरारामलिंगेश्वर स्वामी तव प्रेत्यर्थं नंद्यहारतिं करिष्ये रामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलवकरणाय नमो बलवकरणाय नमो बलाय नमो बलप्रदानाय नमः सर्वभूतनाय नमो मनोन्मनाय नमः। क्षेरारामलिंगेश्वर स्वामी तव प्रेत्यर्थं शंखहारतिं करिष्ये विष्णाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। पार्वती क्षेरारामलिंगेश्वर स्वामी तव प्रीत्यर्थं नागहारतिं करिष्ये ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो।
పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1596వ రోజు తాళ్ళూరి శ్రీనివాస్ శ్రీమతి శిరీష పెళ్లి రోజు సందర్భంగా లావు సత్యనారాయణ శ్రీమతి స్వరాజ్యలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలస్తు తులసిరావు, కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మన జలవనరుల శాఖ మంత్రులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1596 రోజుకు చేరుకుంది. ఈ 1596 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఇది జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాతలు యలమంచిలి తాళ్ళూరి శ్రీనివాస్ గారు, శిరీష గారి పెళ్లి రోజు సందర్భంగా, శ్రీనివాస్ గారిని వైజాగ్ బుజ్జి గారు అంటారు, ఆ పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారు నిండు నూరేళ్లు కూడా ఇటువంటి పెళ్లి రోజులు జరుపుకుంటూ ఆ భగవంతుడు ఈ పేదల ఆకలి తీర్చే అష్టైశ్వర్యాలు కల్పించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలు
నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.